హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ నేను నా కిచెన్లో అయితే నేను పిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది ఆలు 65 చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం చాలా ఈజీ. దీనికోసం అయితే ఆలుగడ్డల్ని తీసుకోవాలి. ఇలా పెద్దగా తురుముకునేది పెద్ద పెద్ద ఉన్నట్టు చూసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని పీల్ చేసుకున్న ఆలుని ఇలా మంచిగా తురుముకోవాలి. ఇలా మొత్తం ఆలుని వాటర్లో తురిమిన తర్వాత ఒక 2-3 సార్లు వాటర్తో నీట్గా కడిగి ఒక స్టెయినర్ పెట్టి దానిపైన క్లాత్ పెట్టి ఇలా ఆలుని వేసుకోవాలి. తురిమిన ఆలుగడ్డని వేసుకొని ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి, వాటర్ మొత్తం పోయేంత వరకు. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా వాటర్ లేకుండా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్స్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. అయితే ఫస్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇది కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని, లో ఫ్లేమ్ కాకుండా మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి చేత్తో ఇలా వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలు మంచిగా ఫ్రై అవుతుంది, దాంతోపాటు చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇలా మొత్తం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా, ఇలా కూడా సాసెస్తో తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా దీన్ని టేస్ట్ పెంచడం కోసం ఒక బౌల్లో 4 టేబుల్ స్పూన్ల కర్డ్ పెరుగుని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో కొంచెం గార్లిక్ వేసుకోవాలి. వెల్లుల్లిని వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని వేసుకొని ఇంకా ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని వేసుకొని ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ ఇలా దగ్గరకు వచ్చేంత వరకు, వాటర్ మొత్తం అయిపోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రై చేసుకున్న ఆలుని వేసుకోవాలి. వేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన సూపర్ స్నాక్ అండి. పిల్లలకి ఎంతో టేస్టీ అయిన ఆలు 65 చాలా టేస్టీగా ఉంది. ఇలా పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.